గతంలో గుండెపోటు అంటే పెద్ద వయసు వారికి, అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా ఓ 3వ తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి చెందిన హృదయ విదారకరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. బెంగళూరుకు 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న చామరాజనగర్లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో చదువుతున్న 3వ తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. టీచర్కు నోట్బుక్ చూపిస్తూ బాలిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే బాలికను జేఎస్ఎస్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అసలు ఏం జరిగిందంటే, కర్ణాటకలో చామరాజనగర్లోని సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో తేజస్విని 8 సంవత్సరాల అమ్మాయి 3వ తరగతి చదువుతోంది. సోమవారం ఎంతో ఉత్సాహంగా పాఠశాలకు వచ్చిన తేజస్వి స్నేహితులతో పాటు నోట్బుక్ చూపించేందుకు టీచర్ వద్దకు వెళ్ళింది. అనంతరం టీచర్ పక్కనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి గుండెపోటు కారణంగా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. జిల్లా వైద్యశాఖ అధికారి హనుమంత శెట్టి పాఠశాలకు వచ్చి ఘటనపై ఆరా తీశారు. బాలికకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, తమ బిడ్డకు ఎందుకు గుండెపోటు వచ్చిందో తెలియట్లేదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గత నెలలో కూడా ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. పాఠశాలలో స్పోర్ట్స్ ఆడుతున్న సమయంలో 4 ఏళ్ల బాలుడు గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. స్నేహితులతో కలిసి స్కూల్ గ్రౌండ్ చుట్టూ 2 రౌండ్లు వేసిన బాలుడు కొద్దిసేపటికే కుప్పకూలాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సెప్టెంబర్లో ఉత్తరప్రదేశ్లోని లక్నోలో 9 ఏళ్ల బాలిక పాఠశాలలోనే గుండెపోటుతో మరణించింది. ప్లే గ్రౌండ్లో ఆడుకుంటూ కుప్పకూలి మృతి చెందింది. ఇలా వరుసగా చిన్నారులు గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. అయితే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందనే ప్రచారం గతంలో తీవ్రంగా జరిగింది. ఇప్పుడు ఈ వరుస గుండెపోటు మరణాలు చిన్నపిల్లల్లో కూడా చూస్తుంటే అదే నిజం అని కూడా కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా చిన్నపిల్లలు కూడా గుండెపోటుతో మరణించడం అందరినీ కలిచివేస్తోంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.